కన్నప్ప రేపు రిలీజ్ అవుతుంది. ఏదేమైనా ఇది భక్త కన్నప్ప. ఈ సినిమాని మొదట కూడా కృష్ణరాజు గారు తీశారు. కృష్ణరాజు గారు చాలా అద్భుతంగా నటించారు. అందులో చాలా సహజమైనటువంటి కాస్ట్యూమ్స్ కూడా అందులో ఉపయోగించడం జరిగింది. చక్కగా జింక చర్మాలు అటువంటి వాటిని ఉపయోగించడం జరిగింది. కానీ మన మోడర్న్ కన్నప్ప వస్తున్నది. ఇందులో హీరో గారు టీషర్ట్లు వేసుకుంటారు, అటువంటి వస్త్రధారణ ఉంది. సరే, ఇప్పుడు కాస్ట్యూమ్స్ ప్రకారం ఇప్పుడు ఇలా ఉన్నప్పటికీ కూడా ఇది కూడా ఒక భక్తిరసమైనటువంటి సినిమానే. ఆయన ఎంతో భక్తితో కూడా సినిమా తీస్తున్నాడు. అంతేకాకుండా సినిమా తీశారు. అంతేకాకుండా ఇందులో అనేక రకమైనటువంటి రొమాంటిక్ సన్నివేశాలు, ఇంకా ఐటమ్ సాంగ్ కూడా ఉంది. అన్ని వర్గాలని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని మంచు వారు చెప్పడం జరిగింది. సో అన్ని రకాలైనటువంటి రంగాలు ఇందులో ఉంటాయి. కేవలం భక్తిరస చిత్రం మాత్రమే కాదు అని ఆయన తెలియజేశారు. దానికి తగ్గట్టే హీరోయిన్ అందచందాలు కూడా విపరీతంగా ఆరబోసింది సినిమాలో. ఐటమ్ సాంగ్ వంటిది కూడా ఈ సినిమాలో ఉంది. భక్త కన్నప్ప అయినప్పటికీ కూడా ఇందులో ఒక దేవుని మీద నమ్మకం లేని ఒక వ్యక్తి తర్వాత దేవుని మీద నమ్మకంతో ఎలా భక్తుడిగా మారాడు అనేటువంటిది కూడా కథాంశంగా ఉంటుంది. ఇందులో మంచు మనోజ్ గారు, విష్ణు, మంచు ఫ్యామిలీ అందరూ కూడా, ఈవెన్ మోహన్ బాబు గారు కూడా చాలా చక్కగా కూడా నటించారు. కానీ ఈ ఫిల్మ్కి మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ప్రభాస్ కోసమే చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ గారిని చూసి చాలా కాలం అయింది కాబట్టి మళ్ళీ ఆయన చూడాలనే ఉద్దేశంతో ఫ్యాన్స్ అందరూ ఉగిలూడుతున్నారు. ప్రభాస్ గారి గురించి కూడా చాలామంది కూడా ఈ సినిమాకి వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా కేరళ స్టార్ మోహన్ లాల్ గారు ఉన్నారు, నార్త్ ఇండియా స్టార్ కూడా ఉన్నారు. ఆయన కూడా అందరూ కూడా ఉచితంగా చేశారట ఈ సినిమాలో. ఈవెన్ ప్రభాస్ గారు కూడా ఎటువంటి రెమ్యునరేషన్ కూడా తీసుకోకుండా ఈ యొక్క కట్టప్ప సినిమాలో చేయడం జరిగింది. ఈ కన్నప్ప సినిమాలో వీటికి పర్మిషన్ కూడా కృష్ణరాజు గారు ఎంతో ఉదారంగా కూడా వీళ్ళకి చేయడం జరిగింది. కృష్ణరాజు గారి మీద ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ మీదనే, మోహన్ బాబు గారి మీద కృష్ణరాజు గారు ఉన్న ఫ్రెండ్షిప్ వల్లనే ప్రభాస్ గారు ఇందులో నటించారు. మేమందరం కూడా ఈ సినిమా కోసం ఆసక్తితో ఎదురు చూస్తున్నాము. కానీ ఈ సినిమాలో వాళ్ళు చెప్పినటువంటి బడ్జెట్కి తగినటువంటి సినిమా మరి అవుతుందో లేదో రేపు తెలుస్తుంది. కొద్దిసేపు వెయిట్ చేస్తే మనకు తెలుస్తుంది. ఏదేమైనా ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా అనేక వివాదాస్పదమైన అంశాలు కూడా ఉన్నాయి. వీటి మీద కొన్ని బ్రాహ్మణ సంఘాల వారు కూడా కేసు వేయడం జరిగింది. అంతేకాకుండా అనేక హిందూ సంఘాల వాళ్ళు కూడా ఇందులో దేవుళ్ళని అవమానపరిచేటువంటి రీతిలో వాళ్ళ కాస్ట్యూమ్స్ ఉన్నాయని, కొన్ని సంభాషణలు ఉన్నాయని కూడా చెప్పడం జరిగింది. వాటన్నిటినీ కూడా వాళ్ళు సెన్సార్ బోర్డు వాళ్ళు తొలగించారు.